నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట గ్రామంలోని సతీష్ సొసైటీ కే బ్లాక్ ప్లాట్లో ఉన్న ఆందోళన. మా ప్లాట్లకు రక్షణ మరియు మౌలిక వసతులు కల్పిస్తూ భూ కబ్జాదారుల దురాక్రమణను అడ్డుకొని తమ స్థలాలకు కాపాడాలని ఆందోళన చేసిన సతీష్ నగర్ కే బ్లాక్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. ప్లస్ ఓనర్లు వాళ్ళు ఇచ్చింది ఇదే అంత పక్కా అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ వచ్చి తీసేసుకొని ఇది కేవైతే ఇక్కడ రోడ్ సైడ్ ఆల్రెడీ కొన్ని ఎస్టాబ్లిష్ అయినాయి. ఇవి ఇది ఇట్లా అండి వేసుకున్నారు ఇట్లానే దీనికి మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఏవైతే కార్డ్స్ ఉన్నాయో ఇందులో 100% ఇంప్లిమెంట్ చేయాలి. పేరెంట్స్ కొన్న ప్లాట్ అండి. ఇప్పుడు మా పేరెంట్స్ అయిపోయింది, ఇప్పుడు నేను తిరుగుతున్నాను ప్లాట్ వెనకాల. 40 years నుంచి పొజిషన్ లో మేమే ఉంటున్నాము. కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము, రూమ్లు వేసుకున్నాము, కానీ మాకు ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ అనేది లేదు. రోడ్ లేదు, వాటర్ లేదు, మరి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, కరెంట్ లేదు, ఎటువంటి లేవండి. మున్సిపల్లో మేము ఎప్పుడైనా ఏమైనా అప్లై చేయడానికి వెళ్తే మనకు అక్కడ నుంచి కమిషనర్ సైడ్ నుంచి ఒకటే ఆన్సర్ వస్తుంది, మీది వచ్చేసి సివిల్ సూట్ లో ఉంది అని. ఇక్కడ సివిల్ సూట్ ఉందండి. మేము ఆల్రెడీ మాకు 99 లో మేము కంప్లైంట్ వేసాము. అది మాకు 2014 లో సుప్రీం కోర్ట్ నుంచి మాకు డైరెక్షన్స్ వచ్చాయి, జడ్జిమెంట్ వచ్చాయి. ఆ జడ్జిమెంట్ కాపీ సబ్మిట్ చేసినా అయినా మేము డిస్ప్యూట్ లో ఉందండి, మేము ఎటువంటి కనెక్షన్స్ మీకు ఇవ్వమని అంటారు. మేము కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము, ఇలా మున్సిపల్ వాళ్ళు వస్తున్నారు, గోడలు ఇరగొడుతున్నారని. వాళ్ళు రావద్దు, ఇటువంటి ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నాక కూడా లాస్ట్ నేను కట్టిన గోడ వచ్చి వాళ్ళు కూల్చేశారండి. కూల్చేదానికి టైమింగ్స్ అనేది ఏమి ఉండదు, మార్నింగ్ 6 o'clock వచ్చి కూల్చేస్తారు. ఆల్మోస్ట్ నాకు 2 lakhs ఇన్వెస్ట్ అయిందండి. కాంపౌండ్ వాళ్ళు కట్టా, ప్రీకాస్ట్ వాళ్ళు కట్టాను, అది కొట్టేసారు. ఇప్పుడు బేస్మెంట్ కట్టా. ప్రతిరోజు వచ్చి చూడాలి మా ఇల్లు ఉందా లేదా, కూల్చేశారా అని. ఎందుకు కూలుస్తున్నారు అంటే కంప్లైంట్ వచ్చింది అన్నారు. కంప్లైంట్ చూపించండి అంటే కంప్లైంట్ ఉండదు. ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది అంటే వేరే వాళ్ళ ల్యాండ్ అమ్మా ఇది అన్నారు. వేరే వాళ్ళది ఎవరిది అంటే 2002లో కొన్నారు. 84 లో కొన్నామండి. మాది చెల్లుతుందా, 2002 కొన్న వాళ్ళకి చెల్లుతుందా? 84 నడుస్తుంది కదా సార్. మాది ప్లాట్ అన్నారు, మన దగ్గర జడ్జిమెంట్ ఉంది, వాళ్ళ కోర్టులో ఎటువంటి డిస్ప్యూట్. నమస్తే అండి, నా పేరు కిరణ్ అండి. నేను ఇక్కడ సతీష్ నగర్ సొసైటీ బౌరంపేట నుంచి మాట్లాడుతున్నానండి. ఇది 84లో అయిందండి లేఅవుట్. మా ఫాదర్ తీసుకున్న ప్లాట్ అండి. ఇక్కడ 40 years నుంచి మేము ఇక్కడ పొజిషన్ లో ఉన్నాము, రూమ్స్ కట్టుకొని ఉంటున్నాము, ఫెన్సింగ్ ఉంది. ప్రజెంట్ ఇక్కడ మనకు బేసిక్ కమ్యూనిటీస్ అనేది ఏమీ లేదండి. డ్రైనేజ్ లేదు, కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, మనకు మీరు చూస్తుంటే నార్మల్ కరెంట్ పోల్స్ కూడా లేవండి. మనం ఇక్కడ ఫెన్సింగ్ వేసిన వెంటనే నెక్స్ట్ డే మున్సిపల్ వాళ్ళు వచ్చి డిమాలిష్ చేసి వెళ్తున్నారండి. నాకు ఇప్పటిదాకా 3 సార్లు డిమాలిష్ చేశారండి నా సైట్. ఎందుకు డిమాలిష్ చేస్తున్నారంటే సివిల్ డిస్ప్యూట్ లో ఉంది అన్నారు. 99 లో దీని మీద సివిల్ డిస్ప్యూట్ ఉంది. 2014 లో సుప్రీం కోర్టు నుంచి మనకు జడ్జిమెంట్ కూడా వచ్చింది. సతీష్ నగర్ సొసైటీదే ప్లాట్ ఓనర్స్ అది. ల్యాండ్ మాదని వచ్చాక మళ్ళీ 2002లో వేరే వాళ్ళు కొన్నారు, 14లో వేరే వాళ్ళు కొన్నారు. ధరణిలో ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ప్లాట్ లో కాదు అన్నట్టు అలా వస్తూనే ఉందండి. మున్సిపల్ కమిషనర్ గారేమో మాకు ఎటువంటి మన కరెంట్ కనెక్షన్ ఇవ్వట్లేదు, మనకి ఏం ఇవ్వట్లేదండి. ఏమనంటే సివిల్ డిస్ప్యూట్ అని చెప్తున్నారు. ఏం సివిల్ డిస్ప్యూట్ ఉందండి, కోర్టులో చూసుకోండి అన్నారు. కోర్టులో ఏమని వేయాలండి, ఎవరి మీద కేసు వేయాలి? మా ల్యాండ్ అంతా క్లియర్ ఉన్నాక ఎవరి మీద కేసు వేయమంటారు? మాదంతా క్లియర్ టైటిల్ అండి. మీరు ల్యాండ్ గ్రాబర్స్ చాలా మంది వస్తున్నారు. ఒక్కసారి మనం సైట్ పైకి వెళ్ళి నించుంటే చాలండి, 2-3 కార్లు వేసుకొని వచ్చేస్తారు, ఫార్చునర్ కార్లు వేసుకొని వస్తారు. అలా ఎలా నించున్నారా మా సైట్ మీద? ఎలాండి? మా సార్ది. ఎవరు సార్ మీ సార్? ఎలాండి, ఇక్కడ ఉండద్దు మీరు, ఇవన్నీ మా భూములు, ఇవి మా ల్యాండ్, ఇది మీరు ఎలా ఉంటారు అంటారు. పేపర్లు చూడరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు, సివిల్ డిస్ప్యూట్ మేము రామండి అంటారు. మున్సిపల్ వాళ్ళు మా గోడ ఇరగొట్టేస్తారు. ఎందుకు ఇరగొట్టారు అంటే మాకు రిటర్న్ లో కంప్లైంట్ వచ్చింది అన్నారు. కంప్లైంట్ చూపించాను సార్ అంటే కంప్లైంట్ చూపించారు. అలా కంప్లైంట్ చూపించారు, మార్నింగ్ 6 o'clock వచ్చి గోడ ఇరగొట్టేస్తారండి. మాకు ఇక్కడ కరెంట్ లేదు, ఏం లేదు. మేము సాయంత్రం పూట వచ్చి వెళ్తాము, ఒకసారి మార్నింగ్ వచ్చి వెళ్తాము. 24 hours మేము ఇక్కడ ఉండం కదండి, ఆఫీస్ లోకి వెళ్తాము, వస్తాం. వచ్చే వరకు మా గోడలు ఇరగొట్టేస్తారు. సివిల్ డిస్ప్యూట్ సార్. అప్పట్లో ల్యాండ్ ఎవరైతే అమ్మారో వాళ్ళు వేరే వాళ్ళకు కూడా అమ్మారు. అది 2002లో అమ్మారు. టెనెంట్స్ కి, లీగల్ యాడ్స్, వాళ్ళ ఎల్ఆర్స్ కి, టెనెంట్స్ కి వాళ్ళ మధ్యలో ఉంది. వాళ్ళన్ని కోర్టులన్నీ అయిపోయాయి. సుధారాణి జస్టి పేరు మీద ఒక కేసు ఉందండి, అది కూడా డిస్మిస్ అయిపోయింది. ఆమె ల్యాండ్ కూడా పేపర్స్ చెల్లదు అని చెప్పేసి మొత్తం తెలిసిపోయింది. ఈ ప్లాట్ వచ్చేసి ప్లాట్ ఓనర్లదే ల్యాండ్.
ఇది ప్లాట్ లో అయిపోయింది, నాలా కన్వెన్షన్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, ఇది ప్లాట్. హైదరాబాద్ లో జరిగేది ఇదే ఫ్రాడ్ అండి. ముందు ల్యాండ్ అనేది ప్లాట్ లో చేసి అమ్ముతారు, మళ్ళా దాని ఎకరాల్లో అమ్ముతారు, మళ్ళా దాన్ని డబల్ లేఅవుట్ చేస్తారు. 1 2 3 అని నంబర్స్ ఇలా వేస్తారు, మళ్ళా తిప్పి 1 2 3 అని ఇలా వేస్తారు. ఎవరి దాలు కొట్టుకోండి అన్నట్టు చెప్తారు. మిమ్మల్ని ఎవరు భయపడలేదు? పొలిటీషియన్స్ పేర్లు మేము ఏం డిస్కస్ చేయట్లేదు సార్. మాకు వచ్చి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కమిషనర్ గారు ఒకటే చెప్తున్నారు, అమ్మా నీ ప్లాట్ కి నువ్వు గోడ కట్టద్దు, ఫెన్సింగ్ కట్టద్దు. సిపి గారు ఏమన్నారు సార్, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నారు, మీ ప్లాట్లకి మీరు హద్దులు వేసుకోండి, అది మీ బేసిక్ రైట్, మీ ప్లాట్లు మీరు కాపాడుకోండి అని చెప్తారు. చెప్తే మాది మేము ఫెన్సింగ్ వేసుకున్నాం. ఫెన్సింగ్ వేసుకుంటే బర్రెలన్నీ తిరుగుతున్నాయి, ఫెన్సింగ్ పాడేస్తున్నారని బేస్మెంట్ కట్టుకున్నాం. బేస్మెంట్ కట్టుకున్న వెంటనే బేస్మెంట్ కూల్చేశారండి మున్సిపల్ వాళ్ళు. ఒక జేసీబీ తీసుకొచ్చి అన్ని కూల్చేసుకుంటూ వెళ్తారు. ఎందుకు కూలుస్తున్నారు సార్ అంటే రిటర్న్ కంప్లైంట్ ఉంది అన్నారు. కంప్లైంట్ రండి ఆఫీస్ దగ్గర చూపిస్తా అంటారు. ఆఫీస్ దగ్గరికి వెళ్తే మార్నింగ్ ఈవినింగ్ దాకా కూర్చోబెడతారు, తిప్పుతారు, కానీ కంప్లైంట్ చూపించారు. ఆల్మోస్ట్ నాకు 2 lakhs ఇన్వెస్ట్ అయిందండి నా బేస్మెంట్ కి. సతీష్ నగర్ అండి ఇది. యాక్చువల్లీ 84 లో లేఅవుట్ అయింది. 84 నుంచి 95 వరకు ప్లాట్స్ కింద అమ్మినారు. ప్లాట్స్ అమ్మిన తర్వాత అందరు ప్లాట్స్ కొనుక్కున్నారు, ప్లాట్ ఓనర్లు ఉన్నారు, ఎల్ఆర్ఎస్లు కట్టుకున్నారండి. ఈవెన్ కొన్ని డోర్ నెంబర్స్ కూడా తీసుకున్నారు కొందరు మెంబర్స్. ఈ రోజు ఆ తర్వాత ఏమైందంటే 2000 లో వాళ్ళు మళ్ళీ ఎకరాల్లో కన్వర్ట్ చేసి పట్టదారు పాస్బుక్లు దొంగతనంగా ఆర్డీఓ నుంచి తీసుకొని దాన్ని లేఅవుట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎకరాల్లో అమ్మినారు. అక్కడి నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అయింది. ఆ డిస్ప్యూట్ స్టార్ట్ అయినాక మా సతీష్ సొసైటీ అనేది కేసెస్ వేసి అన్ని కేసెస్ కామన్ జడ్జ్మెంట్ వచ్చింది. 3 కేసెస్ ని కామన్ కలుపుకొని జడ్జ్మెంట్ ఇచ్చి 201 ఆఫ్ 1999 2017 లో సతీష్ నగర్ అనేది మా సొసైటీ అనేది వేస్తే మా ఫేవర్ లో వచ్చింది. ఇవన్నీ ప్లాట్స్ అని క్లియర్ గా చెప్పినారు. ఈవెన్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఛాలెంజ్ చేస్తే అది కూడా మా ఫేవర్ లోనే వచ్చింది. టెనెన్సీ యాక్ట్ 12 years లోపల ఉండకూడదు అంటే దాన్ని కూడా ఫేవరబుల్ ఆర్డర్ మా ఫేవర్ లోనే వచ్చింది. ఆ తర్వాత 38 సర్టిఫికేట్స్. ఆ తర్వాత మొత్తం మేము తర్వాత ఏమైందంటే మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళినాము. ప్యారలల్ ఇక్కడ 1368 జడ్జిమెంట్ కూడా ఉంది. 1368 ఆఫ్ 2010 ఇది కూడా మా ఫేవర్ లోనే వచ్చింది. ఆర్డీఓ ఏదైతే 2000 లో డాక్యుమెంట్ చేశాడో ఇవన్నీ ఎకరాలని ఇచ్చారో దాన్ని స్ట్రక్ డౌన్ చేసింది. ఇక్కడ క్లియర్ గా ఇది కూడా ఉంది, స్ట్రక్ డౌన్ చేసింది. అన్ని క్లియర్ గా ఉన్నాయండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వరకు కూడా వచ్చింది. మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమందంటే అదే స్వామి, ఇప్పుడు మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటాం, కరెంట్ ఇవ్వట్లేదు మాకు. ఇక్కడ వెనకాల ఫారెస్ట్ పాములన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, అందరూ ఓకే ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇక్కడ. ఓకే ఇక్కడ కరెంట్ ఇవ్వట్లేదు. కరెంట్ కి అప్లై చేస్తామో ల్యాండ్ డిస్ప్యూట్ ఉందని రిజెక్ట్ చేస్తారు. కమిషనర్ గారేమో మాకు ఇస్తామన్నారు. ఇంతకుముందు సురేష్ గారు ఉన్నారు కమిషనర్ గారు, ఇక్కడ సైట్ మీదకి వచ్చారు. సైట్ మీదకి వచ్చినప్పుడు ఏమన్నారంటే మీరు పొజిషన్ లో తీసుకోలేదు, అందుకే మీకు ఇట్లా డిస్ప్యూట్స్ అవుతున్నాయి, మీరు కట్టుకోండి, అప్లై చేసుకోండి, నేను ఇస్తాను కన్స్ట్రక్షన్ పర్మిషన్ అంటే మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తే దానికి 20 members వేసారండి డిపిఎంఎస్ లో వేస్తే దాన్ని ఇమ్మీడియట్ రిజెక్ట్ చేస్తే హైకోర్టులో రిట్ వేస్తే అదేమన్నారంటే హైకోర్టు ఏమన్నదంటే చెక్ చేసి క్లియర్ గా వాళ్ళని కరెక్ట్ అయితే వాళ్ళకి కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇవ్వండి, లేదంటే మీరు వాళ్ళకి పిలిపించి వాళ్ళకి చెప్పండి ఎందుకు ఇవ్వట్లేదు, ఏంటి రీజన్, దానికి రెస్పాన్స్ లేదు. తర్వాత మళ్ళీ టీఎస్బీ పాస్ లో నేను నా ఇల్లు అదొకటి, ఇంకోటి 9 నెంబర్ ఇద్దరం వేసాము, దాన్ని కూడా రిజెక్ట్ చేశారండి. ఇట్లా మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తారు. మొత్తం ఇందులో 270 ఓనర్స్ ఉన్నారండి ఈ కే వెంచర్ లో. అట్లా మా సతీష్ నగర్ లో 8 వెంచర్స్ ఉన్నాయి. 8 వెంచర్స్ మొత్తం కలుపుకుంటే 2000 పై చిలుకున్నా స్వామి. లాస్ట్ వీకే సార్ హైదరాబాద్ వచ్చింది, ఇక్కడ ఇల్లీగల్